Good morning, students. Second year so with first subject computer networks. So ఇప్పుడు మనం చూద్దాం వాట్ ఈస్ కంప్యూటర్ నెట్వర్క్స్. సో ఇందులో ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే వాట్ ఈస్ ద నెట్వర్క్. లెట్ us see what is the network. A network is a group of devices connected together is called as network. A group of devices connected together is called as a network. అంటే కొన్ని డివైజెస్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ డివైజెస్ని తీసుకొచ్చి ఒకదాంతో ఒకటి మనం కనెక్ట్ చేసినట్లయితే దాన్ని మనం ఏమంటాం, నెట్వర్క్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ఉంది అనుకోండి, ఒకటి రెండు లేదా అంతకన్నా ఎక్కువ కంప్యూటర్స్ని ఒకదాంతో ఒకటి కనుక మనం కనెక్ట్ చేసినట్లయితే దాన్ని మనం కంప్యూటర్ నెట్వర్క్స్ అని అంటాం. లేదా ఇప్పుడు మనం చూడొచ్చు, మనం మొబైల్ ఫోన్స్ వాడుతున్నాం. సో మొబైల్ ఫోన్స్ ఎందుకు వాడతామంటే కాలింగ్ కోసమో లేదా టెక్స్ట్ మెసేజ్ సెండ్ చేసుకోవడానికి రకరకాలుగా వాడుతుంటాం. కానీ మనకు ఒక్కొక్కసారి మనం మొబైల్ నెట్వర్క్ అని కూడా మనం అంటూ ఉంటాం కొన్నిసార్లు. అంటే ఏంటి, రెండు లేదా అంతకన్నా ఎక్కువ మొబైల్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేయబడితే ఉంటే దాన్ని మనం మొబైల్ నెట్వర్క్ అంటాం. ఇన్ ద సేమ్ వే కొన్ని రెండు లేదా అంతకన్నా ఎక్కువ కంప్యూటర్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసి ఉన్నప్పుడు దాన్ని మనం ఏమంటాం, కంప్యూటర్ నెట్వర్క్స్ అంటాం. సో ఇప్పుడు చూద్దాం, నెట్వర్క్ అంటే ఏంటి, ఏ గ్రూప్ ఆఫ్ డివైజెస్ కనెక్టెడ్ టుగెదర్ ఈస్ కాల్డ్ as నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ వాట్ ఈస్ ఎ కంప్యూటర్ నెట్వర్క్? ఏ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టుగెదర్, దాన్ని మనం ఇంటర్లింక్డ్ అంటాం. ఇంటర్లింక్డ్ అంటే ఒకదాంతో ఒకటి లింక్ చేసి ఉన్నది అని అర్థం. Okay, a group of computers connected together to share resources is called as network. To share resources అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 కంప్యూటర్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసి ఉన్నాయా, మనం ఎందుకు కనెక్ట్ చేస్తాం? ఇప్పుడు మనం దీంట్లో తెలుసుకోవాల్సింది కనెక్షన్స్ అంటే నెట్వర్క్ యొక్క అడ్వాంటేజెస్, దాని యొక్క డిస్అడ్వాంటేజెస్ అనేవి తర్వాత చూద్దాం. నెక్స్ట్ వచ్చే క్లాస్లో మనం చూద్దాం. ఫస్ట్ నెట్వర్క్లో ఏం జరుగుతుంది అని అంటే, నెట్వర్క్లో మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఇద్దరికి లేదా అంతకన్నా ఎక్కువ మందికి మనం ఒకేసారి సెండ్ చేయాలనుకోండి, ఈజ్ ఇట్ ఏ పాసిబుల్? సో మామూలుగా అయితే ప్రతిసారి ఏం చేయాలి, ఒక్కొక్కరికి ఒక్కో ఐడి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ నెట్వర్క్ తీసుకోండి, మొబైల్ మనం నలుగురికి ఒకేసారి ఫోన్ చేయడం కుదురుతుందా? కుదరదు. ఫస్ట్ ఒకరి నెంబర్ డైల్ చేయాలి, తర్వాత ఇంకొకరి నెంబర్ డైల్ చేయాలి, తర్వాత ఇంకొకరి నెంబర్ డైల్ చేయాలి. అలా కాకుండా ఒకేసారి మనం చేయగలుగుతామా? చేయలేము. కానీ కంప్యూటర్లో మాత్రం మనం నెట్వర్క్స్ యూజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాన్ అనుకోండి, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ అనుకోండి. ఓకే, అలాంటప్పుడు అసలు ఈ నెట్వర్క్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, ఒక ఫైల్ని ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందికి ఒకేసారి పంపించడానికి కానీ, లేదా ఒక కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మిగతా కంప్యూటర్స్ అన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలి అని అంటే మనకు ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి, నెట్వర్క్. ఒక కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మిగతా కంప్యూటర్స్ కూడా యూజ్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ 3 కంప్యూటర్స్ కూడా ఒకే నెట్వర్క్లో ఉండాలి. ఓకేనా? సో దిస్ ఇస్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎ నెట్వర్క్, అంటే షేరింగ్ రిసోర్సెస్. ఏ నెట్వర్క్ ఈజ్ బేసికలీ యూజ్డ్ ఫర్ షేరింగ్ రిసోర్సెస్. ఓకేనా? రైట్, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ డేటా కమ్యూనికేషన్. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, వాట్ ఈస్ ద నెట్వర్క్, వాట్ ఈస్ ద కంప్యూటర్ నెట్వర్క్ అనేది చూసాం. సో కంప్యూటర్స్ అన్నిటిని మనం నెట్వర్క్లో అయితే పెట్టుకుంటాం చూసాం. ఇప్పుడు ఈ నెట్వర్క్ ద్వారా కావచ్చు, లేదా ఈ కంప్యూటర్స్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే కమ్యూనికేషన్, ఫర్ ద పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్. లెట్ us see the topic called data communication. So what do you mean by data communication? The data communication is nothing but the transmission of electronic data over some media is called as కమ్యూనికేషన్. అంటే దాని అర్థం, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ని ఒక డివైస్ నుంచి ఇంకో డివైజెస్కి పంపించడమే
కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ 2 or more devices is called as data communication. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, ఇద్దరు మాట్లాడుకుంటున్నారనుకోండి, దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, అలాగే ఆ అవతల వ్యక్తి కూడా మనతో మాట్లాడుతున్నాడు అంటే అవతల వ్యక్తి కూడా మనకి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని అర్థం. అంటే దీని అర్థం ఏంటి? కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా ఆర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ communication. Exchange of information is called as communication, whereas the exchange of data is called as data communication. Data communication, right? So to perform this communication, ante communication అనేది జరగాలి అని అంటే there are 4 elements that we require. 4 ఎలిమెంట్స్ మనకి కంపల్సరీగా ఉండాలి. అంటే డేటా అనేది పాస్ అవుతుంది లేదా రిసీవ్ చేసుకుంటున్నామా అని చెప్పడానికి మనకి 4 ఎలిమెంట్స్ ఉండాలి. అవేంటి? ఫస్ట్ సెండర్, రిసీవర్, మీడియం అండ్ ప్రోటోకాల్స్. సో ఫస్ట్ చూద్దాం, ఇవేంటి? ఇవి 4. దీస్ ఆర్ ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ సెండర్. ఒక ఇన్ఫర్మేషన్ ని ఎవరికో ఒకరికి పంపించాలి అంటే పంపించే వాళ్ళైతే ఉండాలి కదా. ఒక ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళాలి అంటే ఆ ఇన్ఫర్మేషన్ ని పంపే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉండాలి. దాట్ పర్సన్ ఈజ్ కాల్డ్ as సెండర్. ఇక్కడ పర్సన్ అంటే కంప్యూటర్ లేదా ఎలక్ట్రానిక్ డివైస్ అనే అర్థం, ఒక మనిషి కాదు. సెండర్ అంటే ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్, నా మొబైల్ ఫోన్ నుంచి నేను ఒక మెసేజ్ని నా ఫ్రెండ్ మొబైల్లోకి పంపించాలి అని అంటే నా మొబైల్ ఏమవుతుంది? సెండర్ అవుతుంది. ఓకే, అవతల వ్యక్తి మొబైల్ ఫోన్ ఏమవుతుంది? రిసీవర్ అవుతుంది. ఓకే, అవతల వ్యక్తి దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ ఏంటి? రిసీవర్. నా మొబైల్ ఫోన్ ఏంటి? సెండర్. ఓకేనా? ఏ వ్యక్తి అయితే అంటే ఏ డివైస్లో నుంచి అయితే డేటా సెండ్ అవుతుందో దాన్ని మనం సెండర్ అంటాం. ఏ వ్యక్తి డివైస్లోకి డేటా వస్తుందో దాన్ని మనం రిసీవర్ అంటాం. నెక్స్ట్ మీడియం. నెక్స్ట్ ఏంటి? మీడియం అంటే ఏ ఛానల్ త్రూ విచ్ డేటా ఈస్ సెంట్. ఏ ఛానల్ త్రూ విచ్ data is sent. A channel through which data is sent. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఫోన్స్ తీసుకున్నప్పుడు మనకి ఒక మొబైల్ ఫోన్ నుంచి ఇంకో మొబైల్కి మనం ఒక మెసేజ్ సెండ్ చేయాలి అంటే రిసీవర్ ఉంటుంది, ఇక్కడ సెండర్ ఉంటుంది, రిసీవర్ కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం నెట్వర్క్ కూడా కావాలి కదా, మధ్యలో నెట్వర్క్ కూడా కావాలి కదా. సో దాన్ని మనం ఏమంటాం? మీడియం. దట్ నెట్వర్క్ ఈజ్ కాల్డ్, మనం సిగ్నల్స్ అంటాం కదా, సిగ్నల్స్ లేకపోతే టవర్స్ అని అంటాం కదా, అట్లాంటి దాన్ని మనం ఏమనొచ్చు? మీడియం అని కూడా అనొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రోటోకాల్స్. లాస్ట్ వన్ ఏంటి? ప్రోటోకాల్స్. ఇక్కడ చూడండి, డేటా కమ్యూనికేషన్లో మనం ఒక ఇన్ఫర్మేషన్ సెండ్ చేయాలి అన్నా లేదా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నా ఒక నెట్వర్క్లో అయితే మనకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి కదా. ఇష్టం వచ్చినట్టుగా ప్రపంచంలో అందరూ ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా ఇంటర్నెట్ని వాడేసుకొని ఎవరు పడితే ఆ డేటాని సెండ్ చేసుకోవడానికి లేదు. సో దాంట్లో కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మనం మెయింటైన్ చేయాలి, మనం ఫాలో చేయాలి. కాబట్టి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఏమంటాం? ప్రోటోకాల్స్. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏమంటాం? protocol. What do you mean by protocol? The rules and regulations that are to be followed in a communication system is called as protocol. In a communication system is called as protocol. Okay? Right. ఇప్పుడు ఇందాక మనం ఏం చూసాం? కంప్యూటర్ అంటే ఏంటో చూసాం మనం ఆల్రెడీ. నెట్వర్క్ అంటే ఏమిటి, కంప్యూటర్ నెట్వర్క్ అంటే ఏమిటో కూడా ఇందాక చూసాం. నెక్స్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ కంప్యూటర్స్ కూడా చూసాం. సెండర్, రిసీవర్, మీడియం అండ్ ప్రోటోకాల్స్. సో ఇప్పుడు మనం ఏం చూసామంటే అడ్వాంటేజెస్ ఆఫ్ నెట్వర్క్స్. అంటే ఒక కంప్యూటర్స్ని ఒక నెట్వర్క్ లాగా చేయడం వల్ల వచ్చే ఉపయోగం. సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ నెట్వర్క్స్ అంటే కొన్ని కంప్యూటర్స్ తీసుకొచ్చి ఒకదాంతో ఒకటి కనెక్ట్ చేసినట్లయితే మనకి ఎలాంటి లాభాలు ఉంటాయి, మనం ఎందుకు వాటిని అలా ఒక నెట్వర్క్లో కనెక్ట్ చేసుకోవాలి అని చెప్పడమే అడ్వాంటేజ్. ఫస్ట్ వన్ ఈజ్ ఫైల్
షేరింగ్ అంటే ఏం లేదు. ఫర్ సపోజ్ ఒక నెట్వర్క్లో ఉన్నటువంటి కంప్యూటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ 3 or 4 కంప్యూటర్స్ ఉన్నాయి అనుకోండి. 3 or 4 కంప్యూటర్స్ ఒక దగ్గర ఉన్నాయి. అవి ఇంటర్లింక్డ్గా ఉన్నాయి అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 and 3 ఈ 3 కంప్యూటర్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఫైల్ షేరింగ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ కంప్యూటర్లో ఏదో ఒక ఫైల్ ఉంది అనుకుంటాం. ఓకే, దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫైల్ షేరింగ్ అనే అడ్వాంటేజ్ ద్వారా మనం ఏం చేస్తాం, ఈ మిగతా ఉన్నటువంటి 2 కంప్యూటర్స్లో కూడా మనం ఈ ఫైల్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే ఫైలు ఒక కంప్యూటర్లో స్టోర్ అయి ఉంటుంది, కానీ ఆ నెట్వర్క్లో కనెక్ట్ చేసినటువంటి మిగతా కంప్యూటర్స్ కూడా ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి ఫైల్ని వాళ్ళు చూడడం కానీ లేదా ఆ ఫైల్ని వాడుకోవడం కానీ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను, మా ఫ్రెండ్, ఇంకో 2 ఫ్రెండ్స్ ఉన్నారనుకుందాం. ఎలా ఉంటుందంటే నా దగ్గర ఏదైనా వస్తువు ఉందంటే మిగతా 2 కూడా నా వస్తువుని వాళ్ళు వాడుకుంటారు. ఎందుకు అంటే మేమంతా కూడా నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉన్నాం. మేమంతా కూడా నెట్వర్క్లో కనెక్ట్ ఉన్నాం కాబట్టి ఎవరి దగ్గర ఫైల్ ఉన్నా కూడా ఆ నెట్వర్క్లో కనెక్ట్ చేసినటువంటి మిగతా కంప్యూటర్స్ ఆ ఫైల్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 అనే కంప్యూటర్లో ఒక ఫైల్ ఉందనుకోండి, ఈ నెట్వర్క్లో కనెక్ట్ చేసినటువంటి మిగతా 2 and 3 కంప్యూటర్స్ ఈ కంప్యూటర్లో ఉన్న ఫైల్ని యాక్సెస్ చేసుకుంటుంది. సో దట్ ఈస్ నో అడ్వాంటేజ్. ఓకే, ద సెకండ్ వన్ ఈజ్ రిసోర్స్ షేరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్స్ అన్నీ ఒక నెట్వర్క్లో కనెక్ట్ చేసి ఉన్నాయనుకో. ఓకే, కంప్యూటర్స్తో పాటు ఇంకేమేమి ఉండొచ్చు, కీబోర్డ్స్ ఉండొచ్చు, మౌస్ ఉంటుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఒక మెమొరీ స్లాట్ ఎక్కడో ఒక చోట ఈ మొత్తం కంప్యూటర్స్కి నెట్వర్క్కి సంబంధించి ఒక మెమొరీ లొకేషన్ ఎక్కడో ఒక చోట ఉంటుంది కదా. ఓకేనా, అది మెమొరీ. నెక్స్ట్ ఈజ్ ప్రింటర్స్. ఇప్పుడు నెట్వర్క్లో కనెక్ట్ చేసి ఉన్నప్పుడు ప్రతి కంప్యూటర్కి మనం ఒక ప్రింటర్ ఇవ్వం. ఓకే, ఎక్కడో ఒక చోట ప్రింటర్ని మనం ఈ నెట్వర్క్లో కనెక్ట్ చేసి పెడతాం. సో మీరు ఏ కంప్యూటర్ నుంచి మీరు ప్రింట్ ఆప్షన్ ఇచ్చినా ఆ ప్రింటర్లో నుంచి మనకు ఒక పేపర్ ప్రింట్ అయ్యి బయటకు వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ రిసోర్స్ షేరింగ్. అంటే మీరు మెమొరీని షేర్ చేసుకోవచ్చు, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అందరూ చూడొచ్చు, మిగతా కంప్యూటర్స్లో ఉన్న డేటా కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, నేను కూడా చూడొచ్చు. అంటే ఒక కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మిగతా కంప్యూటర్స్ వాళ్ళు కూడా అందులో నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు అనే అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ స్టోరేజ్ కెపాసిటీ. ఇక్కడ మీరు చూస్తే స్టోరేజ్ కెపాసిటీ అంటే ఏంటిది? ది అమౌంట్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఈజ్ కాల్డ్ as స్టోరేజ్ కెపాసిటీ. ది ఎబిలిటీ టు స్టోర్ డేటా ఈజ్ కాల్డ్ as స్టోరేజ్ కెపాసిటీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కో కంప్యూటర్లో ఓ సెపరేట్గా మనం ఒక మెమొరీ ఇవ్వాలి అంటే మనకి చాలా హార్డ్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాం, కంప్లీట్ నెట్వర్క్కి మనం సింగిల్ మెమొరీ అయినా ఇవ్వచ్చు. ఓకేనా, మనం కంప్లీట్ నెట్వర్క్కి ఒకే దగ్గర మెమొరీని ఇవ్వచ్చు, లేదా ఒక్కో కంప్యూటర్లో మెమొరీ ఉంటుంది కదా, సో అవన్నిటిని యాడ్ చేసుకొని కూడా మనం ఈ యొక్క డేటాని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఒక్కడి దగ్గర 1 GB మెమొరీ కార్డు ఉందనుకోండి. ఓకే, ముగ్గురికి కలిపి 1 GB మెమొరీ కార్డు ఉంటే సరిపోతుందా? 3 కంప్యూటర్లకి 1 GB మెమొరీ కార్డు సరిపోతుందా? సరిపోదు. మరి అలాంటప్పుడు ముగ్గురు దగ్గర 3 మెమొరీ కార్డ్స్ పెట్టాననుకో, అప్పుడు 3 GB అవుతుంది కదా. సో స్టోరేజ్ అనేది పెరుగుతుంది కదా. సో అలాగే మీరు నెట్వర్క్లో కనెక్ట్ చేసి ఉన్నప్పుడు సింగిల్గా ఉంటే అది నో యూస్, సింగిల్గా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు వాడుకోలేరు. కానీ ఒక నెట్వర్క్లో కనెక్ట్ చేసి ఉన్నప్పుడు ఆ డేటా అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయినట్టే కదా, స్టోరేజ్ కెపాసిటీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో 1 GB ఉందనుకున్నాం, ఇందులో 2 GB, ఇందులో ఇంకో 1 GB అనుకున్నాం. టోటల్గా ఎంత అవుతుంది? టోటల్గా 3 GB వస్తుంది. ఓకేనా, ఎందుకంటే ఇవన్నీ కనెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి. ఓకే, అదే సెపరేట్గా ఉంటే ఒక్కో కంప్యూటర్కి ఒక్కొక్క GB మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడ ప్రతి కంప్యూటర్కి 3 GB డేటా ఉన్నట్టే, స్టోరేజ్ ఉన్నట్టే కదా బై డిఫాల్ట్. ఓకేనా, మామూలుగా అయితే ఒక కంప్యూటర్కి 1 GB ఉంటుంది, కానీ ఇవి నెట్వర్క్లో కనెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి ఈ కంప్యూటరు ఈ రెండింటిలో ఉన్నటువంటి డేటాను కూడా యాక్సెస్ చేస్తుంది. అంటే వీటి మెమొరీ కూడా దీనికి వచ్చేసినట్టే కదా. అంటే
ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూసినట్టయితే 3 కంప్యూటర్లకి ఉన్నటువంటి డేటాని ప్రతి ఒక్కరు కూడా వాడుకుంటారు. దట్ ఈస్ ద స్టోరేజ్ కెపాసిటీ. 4వది కాస్ట్ ఎఫిషియన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నట్టు మెమొరీ తీసుకోండి. ప్రతిదానికి సెపరేట్గా మెమొరీ మెయింటైన్ చేయకుండా మనం సింగిల్గా కూడా ఒక మెమొరీ మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంట్లో కూర్చుంటే ప్రతిదానికి సెపరేట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి ఒక కంప్యూటర్కి, దానికి సపరేట్గా కీబోర్డు, దానికి మౌస్, దానికి మెమొరీ అన్నీ సెపరేట్గా ఉండాలి. కానీ మనం నెట్వర్క్లోకి యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎట్లా తగ్గుతుంది అని అంటే మనం ఇంటర్నెట్ యాక్సెస్ సెపరేట్గా ప్రతి ఒక్క కంప్యూటర్కి సెపరేట్గా ఇవ్వకుండా ఒకేసారి నెట్వర్క్ మొత్తానికి మనం ఇంటర్నెట్ యాక్సెస్ ఇచ్చేస్తాం. ఓకేనా? సో ఆ నెట్వర్క్లో కనెక్ట్ అయ్యి ఉన్నటువంటి కంప్యూటర్స్ అన్నీ ఏం చేస్తాయి, ఆ ఇంటర్నెట్ని యాక్సెస్ చేసుకుంటాం. సో మనం ఒక్క కంప్యూటర్కి మనం ఇంటర్నెట్ ఇస్తే చాలు, మిగతా కంప్యూటర్స్ అన్నీ కూడా ఆ ఇంటర్నెట్ని వాడుకుంటాయి. అదే మనం సెపరేట్గా ఇండివిజువల్ ఒక్కో కంప్యూటర్కి ఒక్కొక్క నెట్వర్క్ నుంచి ఒక్కొక్క ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలంటే చాలా కాస్ట్ అయిపోతుంది. కాబట్టి మనం ఏం చేస్తాం, కంప్యూటర్ అనేది నెట్వర్క్లో మనం యాడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటి? మరి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి మనం కంప్యూటర్స్ నెట్వర్క్లో కనెక్ట్ చేస్తాం. మరి వాటి వల్ల డిసడ్వాంటేజెస్ ఏమిటి? సెక్యూరిటీ ఇష్యూస్. ఫస్ట్ వన్ ఏంటి? సెక్యూరిటీ ఇష్యూస్ అంటే ఏంటి? ఇప్పుడు దాన్ని మనం చెప్పుకున్నట్టు రిసోర్సెస్, రిసోర్స్ షేరింగ్ ఉంది కదా, ఫైల్ షేరింగ్ అండ్ రిసోర్స్ షేరింగ్. అంటే ఒక కంప్యూటర్లో ఉన్నది ఇన్ఫర్మేషన్ మిగతా ఒక కంప్యూటర్లో ఉన్న కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మిగతా 3 కంప్యూటర్లు కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు అన్నాం కదా. సో మరి అది డిసడ్వాంటేజే కదా. అంటే నేను వాడే కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ నా పక్కన ఉన్న అతను కూడా చూసుకుంటున్నాడు కదా. సో అంటే అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నట్టే కదా, నా ఇన్ఫర్మేషన్ అంతా అతనికి పోయినట్టే కదా. ఒకవేళ నేను నెట్వర్క్లో లేననుకోండి, నా కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎవరైనా చూడగలుగుతారా? ఎవ్వరు చూడరు. కానీ నెట్వర్క్లో కనెక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఒక కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకో కంప్యూటర్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి మనకి ఏమవుతుంది, సెక్యూరిటీ ఇష్యూస్ అనేటివి ఖచ్చితంగా. నెక్స్ట్ వన్ ఈజ్ స్ప్రెడ్ ఆఫ్ వైరస్. అంటే లార్జ్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్, అంటే ఒక 10-15 అనుకోండి, అంతకన్నా ఎక్కువ కంప్యూటర్స్ ఒక దగ్గర కనెక్ట్ చేసినప్పుడు ఏ ఒక్క కంప్యూటర్కైనా వైరస్ వస్తే మిగతా అన్ని కంప్యూటర్స్కి వైరస్ వచ్చేస్తుంది. ఒక్క కంప్యూటర్కి వచ్చినా కూడా మిగతా అన్ని కంప్యూటర్స్కి వైరస్ వచ్చేస్తుంది. ఎందుకు అంటే అవన్నీ కూడా ఒక నెట్వర్క్లో కనెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి, అవన్నీ ఒకే నెట్వర్క్లో కనెక్ట్ చేసి ఉన్నాయి కాబట్టి దాన్ని అందుకే ఏం ప్రాబ్లం వస్తుంది, స్ప్రెడ్ ఆఫ్ వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ ఏంటి, ఎక్స్పెన్సివ్ సెటప్. ఇందాక మనం అనుకున్నాం ఒక కంప్యూటర్లో ఇందాక మనకి అడ్వాంటేజ్లో కాస్ట్ ఎఫిషియన్సీ వచ్చేది. కానీ దాన్ని సెట్ చేయడానికి మాత్రం ఒక నెట్వర్క్ని సెట్ చేయాలంటే మాత్రం చాలా డబ్బులు ఖర్చు అవుతుంది. అంత ఈజీగా కాదు. ఒకసారి నెట్వర్క్ సెట్ అయిపోయిన తర్వాత అడ్వాంటేజెస్ ఉంటాయి కానీ ఓకే ఒకసారి నెట్వర్క్ సెట్ అయిపోయిన తర్వాత దాని యొక్క అడ్వాంటేజెస్ ఉంటాయి కానీ ఫస్ట్ టైం ఆ నెట్వర్క్ని సెట్ చేయాలంటే మాత్రం చాలా ఖర్చు అవుతుంది. ఓకే, అందుకే దీన్ని మనం ఎందులో వేసాము, డిసడ్వాంటేజెస్లో చూపిస్తాం. ఓకే, థర్డ్ వన్ ఈజ్ డిపెండెన్సీ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా చెప్పాను, ఒక కంప్యూటర్ మొత్తం నెట్వర్క్లో ఒక సర్వర్ కూడా ఉంటుంది. మీరు అది గుర్తుపెట్టుకోండి, ఒక సర్వర్. ఓకే, దాన్ని మనం ఏమంటాం, ఒక సర్వర్ కూడా ఉంటుంది. ఈ సర్వర్ ఏం చేస్తుందంటే ఈ నెట్వర్క్లో ఉన్న మిగతా కంప్యూటర్స్ అన్నిటినీ కూడా అది కంట్రోల్ చేస్తుంది. మిగతా కంప్యూటర్స్ అన్నిటిని కూడా అది కంట్రోల్ చేస్తుంది. నెట్వర్క్స్, వాట్ ఈస్ ద క్లయింట్, వాట్ ఈస్ ద రిసీవర్, సెండర్ అనేది నెక్స్ట్ కాన్సెప్ట్లో కూడా మళ్ళీ వస్తుంది. కాబట్టి మీరు అది నెక్స్ట్ టాపిక్లో మనం కవర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకునేది ఏంటంటే అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఏంటి, ఫైల్ షేరింగ్, రిసోర్స్ షేరింగ్, storage capacity, cost and cost efficiency. Okay. Now, what is the disadvantage here? Security issues, spread of virus, expensive setup, and dependence. Okay, na? So these are the advantages and disadvantages of a computer network. Okay. The remaining
concepts we will cover in the next class. Okay, thank you.